రాజారెడ్డిని ఎందుకు చంపారు? మీ మీద 33 కత్తిపోట్లు అవును పడ్డాయి. 26. వెల్కమ్ టు విజిల్. ఆంధ్రప్రదేశ్ 175 నియోజకవర్గాల్లో లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 నియోజకవర్గాల్లో పులివెందుల అనే ఒక నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం, ఒక భయం, ఒక ఆందోళన. దాని గురించి రకరకాల పుక్కిట పురాణాలు, అంతులేని కథలుగా నేటికి చెప్పుకుంటారు. అయితే విజిల్ గత ఎన్నికలకు ముందు, ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 సార్లు పులివెందుల నియోజకవర్గంలో పులివెందుల ప్రజలతో విజిల్ మాట్లాడింది, పలకరించింది. పులివెందుల ప్రజలు కూడా తతిమా 174 నియోజకవర్గాల లాంటి సాధారణ ప్రజలే తప్ప అక్కడ కేవలం ఆ ప్రత్యేక పరిస్థితులు, అక్కడ రాజకీయ నేపథ్యం, అక్కడ ఫ్యాక్షన్ గ్రూపులు ప్రజల జీవితాలను ఛిద్రం చేసి సామాన్య ప్రజలను భయం గుప్పిట్లోకి నెట్టి స్వేచ్ఛ అనేది అక్కడ కనుచూపు మేరలో లేని పరిస్థితుల్లో మేమున్నాము మీకు వ్యతిరేకంగా అని చెప్పి పోరాడిన ఒక కుటుంబం వేముల మండలానికి సంబంధించిన పార్థసారథి రెడ్డి కుటుంబం. రాజారెడ్డి హత్య కేసులో నిందితులు, ఆ కుటుంబానికి సంబంధించిన వారికి, వైఎస్ రాజారెడ్డి కుటుంబానికి ఉన్న నేపథ్యం ఏంటి, అసలు ఎక్కడ వీళ్ళకి చెడింది అనే దానికి సంబంధించి పులివెందుల సమగ్ర కథనాన్ని ప్రజల దృష్టికి తీసుకురావటమే ఈ ఇంటర్వ్యూ లక్ష్యం. పులివెందుల నుంచి ఆల్ ది వే అమరావతి విజిల్ స్టూడియోకి పార్థసారథి రెడ్డి గారు వచ్చినారు. నమస్కారం పార్థసారథి రెడ్డి. నమస్కారం సార్. మీరు అడ్వకేట్, న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ ఆ రోజుల్లోనే అందున రాయలసీమలో ఉన్నత విద్యావంతులుగా, విద్యాధికులుగా ఉన్నటువంటి మీరు ఈ ఫ్యాక్షన్ వ్యవహారాల్లోకి అడుగు పెట్టడం, రాజారెడ్డిని ఎందుకు చంపారు? ఇక్కడ రాజశేఖర రెడ్డి, రాజారెడ్డి, వివేకానంద రెడ్డి ప్రతి ఎలక్షన్లకు అక్కడ డెమోక్రసీ అనేది ఎక్కడ కనిపించదు. భూతద్దం వేసి వెతికినా మేము ఎప్పుడూ వ్యతిరేకించేవాళ్ళం. వాళ్ళ రిగ్గింగ్ను, వాళ్ళు చేయించే కిరాయి హత్యలు, వాళ్ళ దుర్మార్గాలు, ప్రజలకు ఊర్ల మీద పడి దండయాత్రలుగా పోయి ప్రజలను అణిచివేయడము. ఆ క్రమంలో 1995లో మేము ఇంకా వేంపల్లి మండలం నుంచి సతీష్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళం కలుసుకొని, అప్పుడంతా యంగ్ టర్కులుగా ఉండేవాళ్ళం. సతీష్కి అంతా 24, 23 సంవత్సరాలు ఉండేటి, నేను అంతకంటే 2-3 సంవత్సరాలు పెద్ద, నాకు 26, 27 ఉండేటి. కలిసి మొదలుపెట్టినాం ప్రయాణం. వీళ్ళ దౌర్జన్యాన్ని మనం నిరోధించాలా, ప్రతిఘటించాలా, ఎక్కడో ఒక చోట పులి స్టాప్ పెట్టకపోతే ఇది ఇలానే కంటిన్యూ అవుతూ ఉంటుంది అని చెప్పి పోటీ పెట్టేసాం. లోకల్ ఎలక్షన్లో వేంపల్లి మండలం జెడ్పీటీసీ మండలం 2 ఆయన గెలిచాడు. వేముల మండలం జెడ్పీటీసీ మండలం మేము గెలిచాం. లింగాల మండలం కూడా మాకు జెడ్పీటీసీ వచ్చింది. టోటల్ అప్పటికుండే 6 మండలాల్లో 3 జెడ్పీటీసీలు, 2 మండలాలు గెలవగలిగాం. అక్కడి నుంచి వెంటనే 96 పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చాయి. రాజమోహన్ రెడ్డి టీడీపీకి అభ్యర్థిగా నిలబడ్డాడు. మొట్టమొదటిసారిగా పులివెందుల నియోజకవర్గంలో అప్పటి నుంచి ఎక్కడ చూసినా తెలుగుదేశం జెండాలు ఉండేది, కొద్దిమందిమైనా వీరోచితంగా పోరాడేవాళ్ళం ప్రాణాలకు తెగించి. ఆ ఎలక్షన్లన్నీ జరిగాయి. సుమారు అప్పుడుండే కొద్దిపాటి ఓట్లలో 1,70,000, 1,60,000 ఉన్నాయి. అప్పుడు సుమారు 40,000 చిల్లర, 38,850 ఎన్నో ఓట్లు వచ్చాయి రాజమోహన్ రెడ్డి. వాళ్ళకు స్వభావం ఉంది మొదటి నుంచి. వాళ్ళ రాజకీయ ఉనికి ఎప్పుడైతే ప్రమాదం ఏర్పడుతుందో అప్పుడు ఏదో ఒక సంచలనాన్ని క్రియేట్ చేస్తారు, ఎవరో ఒకరిని ఎలిమినేట్ చేయడం.
అది గతంలో ముందు నుంచి ఉండేది. ఆ భయం మళ్ళా 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు పెట్టుకుంటారు. ఆ లోపల 10 సంవత్సరాలు 5 సంవత్సరాల లోపల తల ఎత్తినోనెల్లా వారిని అంచుకుంటా వచ్చేది వాళ్ళ విధానం. అట్లా 96 ఎలక్షన్ల తర్వాత రాజశేఖర రెడ్డి గొంతుకు వచ్చింది ఆ ఎలక్షన్. సచ్చి బతికి బయట పన్నాడు. ఎవరో ఒకరిని అటాక్ చేయకుండా అంటే మన సర్వైవింగ్ కష్టము అని చెప్పి నన్ను అటెంప్ట్ చేశాడు. ఇతనే కదా పులివెందుల అడ్వకేట్గా ఉండి వీళ్ళందరినీ కూడగడతా చేస్తా. అప్పటికి మేము పులివెందుల మండలం అంతా 8 నెలలు 10 నెలలు ముందే నైట్ అంతా పోయి అందరినీ కూడగట్టాం. దానికి ముందు జరిగిన రాజారెడ్డి టైంలో రాజారెడ్డి అప్రహితంగా అతని లెగసీ విపరీతంగా సమర్థవంతంగా అతను నియోజకవర్గాన్ని పట్టు చిక్కించుకున్న సందర్భంలో పెడకంటి కాపులు పెడకంటి రెడ్లు అనే మీ వర్గం అవును ఎందుకు రాజారెడ్డికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడి తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేశారు? ఎందుకంటే దానికి ఒక చారిత్రక నేపథ్యం ఉంది. ఒక ఆయన రామచంద్రారెడ్డిని ఉన్నాడు. పాత రోజుల్లోనే 56 ఆ ప్రాంతంలోనే సమితికి పోటీ చేయాలని పెడకంటి రెడ్డి అందరినీ సమీకరించి ఎందుకో విరమించాడు. మళ్ళా తర్వాత 1978 ఆ ప్రాంతంలో పులివెందుల నియోజకవర్గంలో ఉండే పెడకంటి రెడ్లంతా హేమీలంతా ఒక ఫ్రంట్గా ఏర్పడి అప్పుడు కూడా పోటీ చేయాలని ప్రయత్నం చేశారు. మాది అక్కడ లార్జ్ కమ్యూనిటీ. ఇప్పుడు కడప జిల్లా పార్లమెంట్లో హయ్యెస్ట్ రెడ్డి ఓటర్స్ ఉండేది పులివెందుల కాన్స్టిట్యూన్సీ. సుమారు 74-75 వేలు ఉంటాయి. ఆ ఓటర్లన్నీ తీసుకొని కూడా ఒక 2014-15 ప్రాంతంలో చేసాం. అప్పటికే 70,000 చిల్లర ఉన్నాయి. మా పెడకంటి అన్ని టోటల్ ఉండే ఓట్లలో మావే సుమారుగా 40,000 ఉన్నాయి. ఇప్పటికి సుమారుగా 45-46 వేలు ఉంటాయి. ఇప్పుడు 7 మండలాల్లో ఉన్నారు విస్తరించి. మాకు బ్రిటిష్ కాలం నుంచి అప్పటి నుంచి స్వాతంత్రానికి పూర్వం కానీ తర్వాత కానీ మాకు ఏ పొలిటికల్ పార్టీ కూడా అవకాశం ఇలే. ప్రతి పొలిటికల్ పార్టీ కూడా మమ్మల్ని వాడుకుంటుంది, పల్లకీలు మోసే బొయ్యిలుగా వాడుకుంటుంది. అది మాకు తీరని ఆవేదన ఉంది పులివెందుల నియోజకవర్గంలో. పెడకంటి రెడ్లు వేరు, రాజారెడ్డి వర్గం వేరా? వాళ్ళు వేరు. చిన్న కొడిదే వాళ్ళు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ వాళ్ళు ఒక 10,000 ఉంటారు. ఈ రాజమోహన్ రెడ్డి వాళ్ళు మొటాటా రెడ్డి వాళ్ళు ఒక 10,000 ఉంటారు. పెద్ద కొడిదే వాళ్ళు ఒక 2,000 ఉంటారు. రాయలం కాపులు వాళ్ళు ఒక 3,000 ఉంటారు. పాకనాటి రెడ్లు వాళ్ళు ఒక 5,000 ఉంటారు. అది చక్రాయపేట మండలం కలిసినాక. మాకు అన్యాయం జరగడము రాజశేఖర రెడ్డి హయాంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కూడా పదే అన్యాయం జరగడము. మా వాళ్ళు చాలా వెనకబడి ఉన్నారు, వీళ్ళను చైతన్యవంతులు చేయాలనేది మా వాళ్ళకి ఎప్పుడు ఒకటి బోధించేవాని. ఎప్పుడు కోళ్ళను మేకలను గొర్రెలని బలిచ్చేది, సింహాలను పుల్లులను బలివరు. మీరు ఒక యుద్ధవీరులుగా తయారు కాండి, వీరోచితమైన వృత్తుల్లో ప్రవేశించండి, మిలిటరీలో చేరండి, పోలీసులో చేరండి, మీకు ఆ పిరికితనం పోతుంది, ఐక్యంగా ఉండండి అని అది జలసీగా ఫీల్ అయినారు. హయ్యెస్ట్ కమ్యూనిటీ వీళ్ళను అటాక్ చేసి నిర్మూలిస్తే తప్ప రాబోయే రోజుల్లో మాకు పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ ఉండదని ఆ క్రమంలో జరిగిందే రాజారెడ్డిది కూడా. నన్నుతో మీ దగ్గరికి వద్దాం. దానికి ముందు రాజారెడ్డి ఒక ఎస్టీ ఎరుకల కాలనీని సామూహికంగా తగలబెట్టిన ఘటన నిజమేనా? 100% నిజం. 1962లో ఆయన ఎద్దుల బండిలో వచ్చేవాడు. ఆ కాలేజీ దగ్గరికి వస్తానే ఊసన్న అనే ఎరుకలి కులస్తుడు ఎవరో అఘాయిత్యం చేసేవాడు. ఆ సందర్భంలో సంపండిరా నా కొడుకును అని చెప్పాడు. సజీవంగానే అప్పుడు పెద్ద మోపెడ్లు ఉండేటి నియోజకవర్గానికంతా 5-6, అది పోసి కాల్పించి చంపేసినాడు. అది వాస్తవం. కాల్పించాడు. ఆ కేసు చాలా రోజులు ఉన్నది. 1962లో రిజిస్టర్ అయింది. 64లో ముస్లింల శ్మశాన వాటిక పైన వాళ్ళంతా నిర్మించినారు. వాళ్ళు కట్టింది హాస్పిటల్ ఇవన్నీ. అది చాలా రోజులు సూట్ ఉన్నది పులివెందుల నియోజకవర్గంలో కేసులో. మళ్ళీ ముస్లిమ్స్తో రాజీ అయినారు. చాలా ఏండ్లు
రాజశేఖర రెడ్డి మంత్రి అజయ్ గవర్నమెంట్లో మంత్రిగా ఉండేంత వరకు రౌడీ షీట్ ఉండేది రాజారెడ్డి పైన. మళ్ళా నన్ను అటెంప్ట్ చేసినప్పుడు మళ్ళీ రౌడీ షీట్ ఓపెన్ చేసినారు. వాళ్ళ నేపథ్యం అంతా కత్తులతోనే. మీరు ఏదైతే తెలుగుదేశానికి మద్దతు లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీ పెడకంటి రెడ్లు మొత్తాన్ని కూడగట్టుకుని మీరు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయటానికి కేవలం అదే కారణంతో మీ మీద 33 కత్తిపోట్లు అవును పడ్డాయి. 26 26 దాంట్లో రాయారెడ్డి ఫస్ట్ అక్యూజ్డ్. రాజశేఖర రెడ్డి పైన వివేకానంద రెడ్డి పైన నేను డైయింగ్ డిక్లరేషన్ కూడా ఇచ్చాను, మరణ వాంగ్మూలం కూడా ఇచ్చాను 96 ఆగస్టు 1. ఏం జరిగింది? ఎట్లా మీ మీద ఎలా అటాక్ చేశారు? చెప్పారు, చాలా ప్రయత్నం చేశారు సరెండర్ చేసుకోవాలని. సమీప బంధువులను, వాళ్ళకి కావాల్సిన వాళ్ళను, మాకు కావాల్సిన వాళ్ళను మిమ్మల్ని లొంగిపోమ్మని, అంటే మీరు మిమ్మల్ని రాజీ ఇక తలెగరేయొద్దు అనేలాగా తలెగరేయద్దు అని మంచిగా చెప్పి చూశారు. వాళ్ళతో ప్రమాదం అని చెప్పి చూచారు. లేదు, వాళ్ళ అన్యాయానికి, వాళ్ళ అక్రమానికి వ్యతిరేకంగా నేను నిలబడదలుచుకున్నా. మేమేం చట్టబద్ధంగా పోతున్నాం, డెమోక్రటిక్గా పోతున్నాం. మేము ఎక్కడ రిగ్గింగ్లు చేయడంలే, ఎవరిని చంపడంలే. మేమెందుకు లొంగిపోవాలని చెప్పాం. అవన్నీ విఫలమైన తర్వాతనే అటెంప్ట్ చేశారు. అప్పుడు చాలా కష్టంతో నేనంతా చనిపోతా అనుకున్నారు. ఇదంతా నాకు తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసిన దానికే వచ్చింది. ఆ రోజు వాళ్ళతో సర్దుబాటు అయ్యి ఉండింటే కనుక ఈ స్టేట్ పాలిటిక్స్లో 5వ వార్డుగానో 6వ వార్డుగానో ఉండేవాని, ఎంతో ఫ్లెక్సిబుల్గా ఉండేవాని. అయినా సిద్ధాంతం కోసం నిలబడినాము. ఇంకా రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశానికే నిలబడతాం, వాళ్ళకి అగ్నిస్ట్గా నిలబడతాం. మీ మీద జరిగిన దాడికి ప్రతీకారంగా మీ కుటుంబం చేతిలో రాజారెడ్డి దారుణ హత్యకు గురయ్యాడా? అంటే ప్రతీకారం అనే దానికంటే నా పైన అటెంప్ట్ చేసిన తర్వాత పదే పదే నన్ను ఎలిమినేట్ చేయాలని అనేకమైనటువంటి ప్రయత్నాలు జరిగాయి. ఎవరికి పోయి మొరపెట్టుకున్నా అని వినే పరిస్థితిలో కూడా లేరు, వాళ్ళకు భయపడి. ఇంకా విధి లేని పరిస్థితుల్లో మా ప్రాణాలు మేము కాపాడుకునే దానికోసం భారత రాజ్యాంగం చెప్పింది కదా 94 ఏదో, తన్ను తాను కాపాడుకునేటప్పుడు అని. ఆ క్రమంలో జరిగిందే, ఓన్లీ అది యాక్సిడెంట్ లేదు, దానికేం పెద్ద ప్రణాళిక లేదు. దానివల్ల మేము కోల్పోయింది ఎక్కువ. మా బ్రదర్ పోయాడు, చంపేశారు అదే రోజు. తర్వాత జరిగిన రాజారెడ్డి మరణం తర్వాత ఏం జరిగింది పులివెందుల్లో? మా బ్రదర్ను చంపేశారు అదే రోజా? అదే రోజే. మా వేముల్లో మా ఇల్లు, మా పెదనాయన ఇల్లు, మా చిన్నాయన ఇల్లు, మా సహచరుల ఇళ్ళన్నీ కాల్చి భస్మీపటలం చేశారు. పులివెందుల్లో ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తది కాల్చేశారు. తెలుగుదేశం పార్టీ లీడర్లు ఎక్స్ఎంపీ డిఎన్డి డాక్టర్ డిఎన్డి గారిది, వాళ్ళ తమ్ముడు రంగారెడ్డి, ఇంకొక తమ్ముడు రామకృష్ణారెడ్డి, ఇంకొక మేనల్లుడు ఇంకొక ఆయన రామకృష్ణారెడ్డి, నాగవర్ధన్ రెడ్డి, ఇలాంటి తెలుగుదేశం పార్టీ లీడర్స్ కార్యకర్తలే వందలాది కార్యకర్తలై భస్మీపటలం చేశారు. నిలువ నీడ లేకుండా చేశారు. అప్పుడు అంతకు 1000 చేశారు. దానికి ప్రతీకారం వాళ్ళు చేశారు. ఆ నష్టం నుంచి ఇప్పటికీ కూడా దాంట్లో బాధితులుగా ఉండేవాళ్ళు కన్నీ విన్నీ ఎరుగని నష్టానికి, బాధకు లోన్ అయితేనే ఉన్నాం. ఇప్పటికి కూడా అవన్నీ తుడుచుకున్నా, మానుపుకున్నా కానీ ఆ గాయాలు మానకుండా ఉన్నాయి. ఆ కేసులో నిందితులుగా రిమాండ్లో ఎన్ని సంవత్సరాలు జైలు జీవితం గడిపారు? రిమాండు అది కలిసి సుమారుగా 14 సంవత్సరాలు, కొంచెం అటు ఇటుగా. రాజశేఖర రెడ్డి చనిపోయే వరకు మాకు పెరోలు కూడా లేదు, మా కుటుంబానికి ఎక్స్పెషలీ. నా తమ్ముడు పేర్ల సోమశేఖర రెడ్డికి, పేర్ల శేషారెడ్డికి, మా బావ పోరెడ్డి విశ్వనాథ్ రెడ్డికి, ఇంకొక మా దాయాది పోరెడ్డి పేర్ల రామకృష్ణారెడ్డికి, మా చిన్నాయన కొడుకు పేర్ల రామాంజనేయ రెడ్డి, మాకందరికీ బెయిల్లు కూడా లేవు. మిగతా వల్ల కొందరికి బెయిల్లు వచ్చాయి. ఇంకా కొందరు ఇన్నోసెంట్ ఫెలోస్ని కూడా పెట్టారు ఆ కేసులో. పెట్టారు. రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాతనే మాకు పెరోల్ వచ్చింది. 6 ఏళ్ళ తర్వాత. చెట్ల కింద ఉన్నాం మేము, దేవలంలో ఉన్నాం ఎన్నో ఏళ్ళు. ఏ ఒక్కరి నుంచి కూడా ఎలాంటి సహాయ సహకారాలు లభించింది లేదు. మాకు ఏదైనా హెల్ప్ చేస్తే రాజశేఖర రెడ్డి వల్ల వాళ్ళకు ఇబ్బంది, ప్రమాదం వస్తుందని ఈవెన్ మా పార్టీ కూడా, తెలుగుదేశం కూడా అదే విధంగా అంచివేసింది మమ్మల్ని. అప్పటికి ఇప్పటికి కూడా మేము మా సొంతానికి మళ్ళీ రాజారెడ్డి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఈ స్టేట్లో మా వల్ల ఒక్క ఇన్సిడెంట్
ఎక్కడే కానీ జరిగినట్టు ఎక్కడా లేదు. ఈ 25 సంవత్సరాల చరిత్రలో మా పైన ఇప్పటికీ ఒక రౌడీ షీట్ కానీ, ఒక బైండ్ ఓవర్ కేసు కానీ, ఒక క్రిమినల్ కేసు కానీ మా వల్ల ఎక్కడా లేదు. ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు లేవు, హింసాత్మక సంఘటనలు లేవు. మేము చేసినట్టు చట్టవిరుద్ధమైన పనులు చేసినట్టు కూడా ఏ రికార్డ్స్లో లేదు. మొదటి దాడి రాజారెడ్డి బతికుండంగా మొదటి దాడి మీ మీద జరిగింది. తర్వాత రాజారెడ్డి హత్యగా ఉంచబడ్డాడు. మీ మీద సూట్ కేస్ బాంబు ప్రయోగం ఏంటి? సూట్ కేస్ బాంబు జగన్మోహన్ రెడ్డి నన్ను హతమార్చేటందుకు మధ్యలో చెరువు సూరి ఈయనకు సపోర్ట్ చేసేట్టుగా, పరిటాల రవిని చంపేదానికి జగన్ మధ్యల చెరువుకి సపోర్ట్ చేసేట్టుగా ఇద్దరూ కలిసి కొల్లుడై కాన్స్పిరేట్ చేసి పెట్టారు. అది మాకు కూడా తెలియదు, పోలీసులే ట్రేస్ చేశారు. దానిపైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 6 గంటలు సుదీర్ఘమైన చర్చ జరిగింది. అప్పుడు మంగళకృష్ణని పెట్టినారు, కానీ మంగళకృష్ణతో మాకు సంబంధం లే. అతను వాళ్ళు చెప్తే వచ్చినోడు ఏం పెద్ద ఇంపార్టెంట్ క్యాండిడేట్ కాదు. జగన్ ఆ కేసులో పెట్టలేకపోయింది. మాకు ఇప్పటికి కూడా తీరని ఆవేదన కలిగించేది ఏంటంటే అదే. ఆ రోజే మీ మీద సూట్ కేస్ బాంబులో జగన్మోహన్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా పెట్టకపోవటం పొరపాటు జరిగిందంటారా? పొరపాటు జరిగింది, మా పార్టీ చేసిన పొరపాటు. దానికి ఉంది, రూమర్ కూడా ఉంది. రాజశేఖర రెడ్డి ఏదో వచ్చి చంద్రబాబు నాయుడు రిక్వెస్ట్ చేసుకున్నాడు, నా కొడుకుని అమెరికా పంపిస్తాడాలే, ఇక్కడ ఉండనీలే అనేది రూమర్ కూడా ఉంది. అది నిజమా అబద్ధం అనేది మాకు తెలియదు. అంటే వీళ్ళిద్దరూ స్నేహితులుగా గతంలో కాంగ్రెస్ పార్టీలో స్నేహితులు ఉన్నారు కాబట్టి అది కదా 78 నుంచి సమకాలీకులు. అంటే ఆ అనుమానాలు ఉన్నాయి. అయితే ఏది జగన్మోహన్ రెడ్డిని కాపాడటానికి తన స్నేహితుడు శరణు కోరాడు మీ అధినేతను, మీ పార్టీ అధినేత. ఆయన ఆర్తనాదం విని ఈయన కాపాడినాడు అనేది ఉంది జనంలో టాక్. అదైతే మాకు తీరని ఆవేదన కలుగుతుంది. మమ్మల్ని చంపి మా ఇండ్లు కూల్చి మా మైనింగ్ ఏజెన్సీలన్నీ తీసేసి నీడ లేకుండా చేసి మా గన్మెన్లన్నీ పీకేసి, నాకు 2+2 గన్మెన్, మా తమ్మునికి 1+1 ఇవన్నీ లేకుండా చేసి మమ్మల్ని నానా కష్టాలు పెడితే అతన్ని కేసులో కూడా లేకుండా చేయడం అనేది బాధ కలుగుతుంది. సగటు ప్రజలు వీధుల్లో కూడా చర్చించే అంశం ఇది. ఆ పొరపాటు రాష్ట్ర విభజన అనంతరం రాజశేఖర రెడ్డి కుమారుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేదాకా దారి తీసింది కదా? దారి తీసింది. అదే కదా మేము చెప్పేది, దే ఆర్ క్రిమినల్స్. ఇప్పుడు కూడా అంటున్నాడు కదా, అందరినీ గుర్తుపెట్టుకోండి, రాసుకోండి పేర్లు. 7 సముద్రాల అవతలు ఉన్నాయని జుట్టు పట్టుకొని తీసుకొచ్చి మిమ్మల్ని శిక్షిస్తా, రిటైర్ అయినా 2.0 చూపిస్తా అంటున్నాడు కదా. మరి మా వాళ్ళు ఎందుకు వాళ్ళు అక్రమాలు అన్యాయాలు చేసిన వాళ్ళను అరెస్టులు చేసి చట్టరీత్యా శిక్షించలేకున్నారో, ఇంత డిలే ఎందుకు జరుగుతుందో కూడా మాకు అర్థం కావడంలే. ఇది నా ఒక్కని మాట కాదు, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గొంతు, వాళ్ళ గొంతు నేను వినిపిస్తాడా. ఎంత శీఘ్రంగా వేగంగా చేస్తే అంత మంచిది. గత ఎన్నికలకు ముందు 2000 విభజిత ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు, మొట్టమొదటి 2014 ఎన్నికలకు ముందు మర్రి శశిధర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పొంచి ఉన్న పెను ప్రమాదం ప్రళయం అని చెప్పి వ్యాఖ్యానించారు. అప్పుడు 2014 ఎన్నికల్లో ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి అంటే మీ పార్టీని గెలిపించేదానికి మార్జిన్లో మీ పార్టీకి అవకాశం ఇచ్చారు. 2014 నుంచి 2019 వరకు మీ పార్టీ అధికారంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి అంత ఘన విజయం సాధించటానికి కారణం ఆనాటి 5 సంవత్సరాల మీ పాలనలో లోటు కారణమా? కొంతవరకు కారణం అనొచ్చు. మీరు చెప్పే దాంట్లో అర్థవంతమైనటువంటి నిజం ఉంది. 2014 నుంచి 2019 వరకు ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించాలా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా, కొత్త రాష్ట్రము ఇది పసిపిల్లోని మాదిరి ఉంది, దీనికి పాలు పెట్టి పెంచి పెద్ద చేయాలనే ధ్యేయంతో కార్యకర్తలను విస్మరించడమే కాకుండా కార్యకర్తల మనోభావాలను టోటల్ పక్కన పెట్టినారు. అందువల్లనే మాకు ఘోరమైన పరాజయం వచ్చింది. నెంబర్ 1. నెంబర్ 2, ఈ అమరావతి పైన జగన్మోహన్ రెడ్డి ఒక విషం వెదజల్లినాడు రాయలసీమ ప్రాంతంలో అంతా. అది చాలా బాధ కలిగించింది. ఇక్కడ ఒక సెక్షన్ ఆఫ్ పీపులే భూములన్నీ కొనుక్కొని కోటీశ్వరులు అయిపోతున్నారు, 100,000 కోట్లు సంపాదిస్తున్నారు. మందంటూ ఏమీ లేదు.
అనే దానిపైన తీవ్రంగా రెచ్చగొట్టినాడు. అది సకాలంలో వీళ్ళు ఖండించలేకపోయినారు. తెలుగుదేశం పార్టీ లీడర్లు కానీ కార్యకర్తలు కానీ దాన్ని ఎదుర్కోలేకపోయినారు. అది చాలా దెబ్బతీసింది. అప్పుడు ఆ జన్మభూమి కమిటీ మెంబర్లు ఉన్నారు కదా, అది కూడా మమ్మల్ని దెబ్బతీసింది, తీవ్రంగా తీసింది. విపరీతమైనటువంటి ధైర్యం, మేము మంచి పనులు చేసినాము, గెలుస్తామని. అదొకటి. వాళ్ళ చిన్నాయన వివేకానంద రెడ్డిని తెలుగుదేశం పార్టీ చంపింది అని తనే చంపి అది బలంగా ప్రజల్లోకి తీసుకొని పోయినాడు. ఇంకా అక్కడి నుంచి వాళ్ళకు జయం నిశ్చయమైంది, మాకు ఓటమి అనివార్యమైపోయింది. జగన్మోహన్ రెడ్డి వస్తే ఎలా ఉండబోద్ది అని ఊహించడంలో మీ పార్టీ జగన్మోహన్ రెడ్డిని అంచనా వేయటంలో విఫలమైంది అనుకోవచ్చా? టోటల్ విఫలమైంది. ప్రతిసారి విఫలం అవుతానే ఉంది. నేను ఆ రోజే చెప్పాను, మర్రి శశిధర్ రెడ్డి చెప్పింది అక్షర సత్యం. బాగా గుర్తుపెట్టుకొని నాకు గుర్తు చేశారు, నాకు గుర్తుంది. పెను ప్రమాదం వస్తుంది, వీళ్ళంతా జైళ్ళ పాలవుతారు, పోలీసులతో లాఠీ దెబ్బలు తింటారు, చిప్పకూడు తినాల్సింది వస్తుంది తెలుగుదేశం వాళ్ళు, జాగ్రత్త పడండి, అతను ఎల్లలెరుగని దుర్మార్గుడు, కసాయివాడు, తండ్రి శవాన్నే దగ్గర పెట్టుకొని నాకు సీఎంకు మీరు మద్దతుగా సంతకాలు పెట్టండి అన్నాడు అని చెప్పాను. వాళ్ళ చిన్నాయన్ని అత్యంత కిరాతకంగా వధించి ఇంకా చెల్లెళ్ళు, తల్లిని, అందరినీ, వాళ్ళ చెల్లెల్ని కూడా రాజశేఖర రెడ్డికి పుట్టినావా లేదా అనడము, వాళ్ళు కూడా గన్మెన్లు పెట్టుకునే పొజిషన్కి వచ్చినారంటే మమ్మల్ని చంపుతాడు జగన్తో అని. ఇంకా రాష్ట్ర ప్రజలకు ఏం గ్యారెంటీ ఉంది? ఇప్పటికి కూడా జగన్ అనే వ్యక్తి త్రాచుపాము పడగ నీడన ఉన్నట్టే, ముసలి నోట్లో ఉన్నట్టే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇప్పటికి కూడా పెను ప్రమాదంలో ఉన్నారు. గుర్తించలే మా వాళ్ళు. అధికారం దొరికింది, మా కుర్చీలలో మేము ఫ్లెక్సిబుల్గా కూర్చున్నాము, ఇంకా ఏముంది, అయిపోయి అవన్నీ మర్చిపోయినారు. కార్యకర్తల గోడు కానీ మనోవేదన కానీ ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరండి ప్రస్తుతం. లోపం, ఆ గ్యాప్, ఆ లోపం ఎక్కడొస్తుందంటారు? ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి చేతిలో పార్టీ కోసం బలైన వాళ్ళకందరికీ అవకాశాలు కల్పిస్తాము అన్నారు. ఎక్కడుంది అది? భూతద్దు మైక్రోస్కోప్ ఎత్తికినా కానీ ఎక్కడే కానీ కనపడడంలే. నా పార్టీ పరివర్తన చెందకుండా సకాలంలో చర్యలు తీసుకోకుండా ఉంటే ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బందిని నివారించాలంటే ఎవరైతే త్యాగం చేసినారో, ఎవరైతే వాళ్ళ చేతుల్లో నష్టపోయినారో, ఎవరైతే బాధలకు గురైనారో వాళ్ళందరినీ హక్కును చేర్చుకునే విధానం ఉండాలనేది. ఒక పక్కన కార్యకర్తలు, నష్టపోయిన కార్యకర్తలని, నాయకులను గుర్తించడం, వాళ్ళకి సరైన గుర్తింపు కోరుకోవడం అనేది సహజం అనుకోండి. వీటన్నిటికంటే కూడా రాష్ట్ర భవిష్యత్తు ఓ పక్కన పొంచి ఉన్న పెను ప్రమాదం ఆల్రెడీ బుసలు కొడుతుంది కదా, ఉంది. కేవలం ఓడిపోయిన, దారుణంగా ఓడిపోయి 11 సీట్లకే పరిమితమైన జగన్మోహన్ రెడ్డి కేవలం నెల 2 నెలలను గుక్క తిప్పుకుని పార్టీ కార్యకర్తలను, తన పార్టీ కార్యకర్తలను ఉత్తేజితపరిచే ఒక ధైర్యాన్ని, తన ధైర్యం కూడగట్టుకోవటం, మళ్ళీ ధైర్యాన్ని ఇవ్వటం అనేది వెరప లేకుండా చాలా స్ట్రాంగ్గా ప్రజల్లోకి వెళ్ళటం అనేది ఆ సైన్ ఎలా చూడాలండి? ఇప్పటికి కూడా అధికారులు జగన్ నీడల్లోనే ఉన్నారు, సహకరించడంలే అనేక చోట్ల. మీరు చెప్పింది అక్షర సత్యం. ఇప్పుడు ఎక్కడో పోస్టర్ చూసిన విద్రోహ దినం అన్నాడు అంతలేకే. 1 సంవత్సరం లోపల తెలుగుదేశం పార్టీ చేసే విద్రోహ కార్యకలాపాలు ఏముంటాయి, విచ్ఛిన్నకర కార్యకలాపాలు ఏముంటాయి? స్ట్రాంగ్గా ఉన్నట్టే కదా. 40% ఓటు శాతం ఉంది. ఇవన్నీ కులాల ఈక్వేషన్లో మా రెడ్డి అని చెప్పుకుంటాడు. అక్కడ క్రిస్టియన్ ఓటు ఉంది. మావాడు కాదని మేము చెప్తాం, చెప్పినా కానీ మా వాళ్ళంతా అలమాదిరిపోతున్నారు. మనవాడు కాందానికి మా రెడ్డి అని చెప్పి ఇంకా 2 బలమైన కమ్యూనిటీలు ఒకటవుతాయి. ఆ ప్రయత్నం కూడా ఖండించేదానికి మా పార్టీలో ఏ ఒక్కరూ ప్రయత్నం చేయడంలే. మావాడు కాదని తెలుగుదేశంలో ఉండే రెడ్డిస్ అన్నా చెప్పాలి కదా. మనవాడు ఎట్టయితాడయా? మనం హిందూ అవిభక్త కుటుంబంలో భాగస్వామినైనడే మనవాడు. మనము సర్వేజన సుఖినోభవంతు మన సిద్ధాంతము. క్రిస్టియన్లో కులాలు లేవు కదా. క్రిస్టియన్గా ఒకసారి చేరిన తర్వాత రెడ్డి అని పెట్టుకునేంత మాత్రాన మన రెడ్డి కాదు కదా.
ఏ విధంగా అవుతుంది? మనవాడు ఒకడు మహమ్మదీయుడిగా చేరతాడు. ముందు పుల్లారెడ్డో ఎల్లారెడ్డో రామానాయుడో ఉంటాడు, పుల్లయ్యో ఎల్లయ్యో మల్లయ్యో. మళ్ళీ జాఫర్ ఖానో మహమ్మద్ ఖానో ఏదో ఒకటి అవుతాడు. వాడు మనవాడంటే ఒప్పుకుంటాడా? దాన్ని ఎందుకు ఖండించలేకుండా ఉండారో కూడా నాకు అర్థం కావడంలే. కనీసం రెడ్లన్నా ఖండించాలి కదా. మావాడు కానీ మా వెంకటేశ్వర స్వామి నామం పెట్టుకుంటున్నారా? మా వెంకటేశ్వర స్వామి లడ్డు తింటున్నారా? మా వెంకటేశ్వర స్వామి దగ్గర ఏమైనా దండం పెట్టుకుంటున్నారా? గుడ్డు చేసుకుంటున్నారా? లేదు కదా. వాళ్ళు అవుట్ రైట్ మేము క్రిస్టియను, రెడ్ల దగ్గర పోయినప్పుడు మేము రెడ్డి. ఇదే పెను ప్రమాదానికి దారి తీసేది. పులివెందుల్లో వైఎస్ వివేకానంద రెడ్డి బతికుండంగా తన అన్న కార్యక్రమాలకు సంబంధించి అన్ని వ్యవహారాలు చక్కబెట్టడం, తన పార్టీకి సంబంధించిన కేడర్కి దగ్గరగా మసలటం. ఆ టైంలో ఈ వైఎస్ చిన్న వయస్సు వాళ్ళు ఏదో అంటారు కదా, పెద్ద వయస్సు వాళ్ళు చిన్న వయస్సు వాళ్ళు, ఈ కుటుంబం వైఎస్ అవినాష్ రెడ్డి కుటుంబం దూరంగా ఉండేది ప్రజా సంబంధాలు. కానీ ప్రస్తుత పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు చక్కబెట్టేది వైఎస్ అవినాష్ రెడ్డి. అది కొత్త మోడల్ తీసుకొచ్చారు. రాజశేఖర్ రెడ్డి కానీ రాజారెడ్డి కానీ వైఎస్ వివేకానంద రెడ్డి కానీ బతికున్నంత వరకు వీళ్ళు దూరంగా ఉన్నారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జమానాలో దూరం పెట్టిన ఆ తరాలు 3 తరాలు దూరం పెట్టిన కుటుంబం ఇప్పుడు దగ్గరై జగన్మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డి లేకపోతే అక్కడ పరిస్థితి లేదు అనే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి అది శోభనిస్తుందా? అది ఆయనకి పనికొచ్చే విషయమా? ఆయనకి అది ప్రమాదకరమైన అంశమా? ఒక విధంగా చెప్పాలంటే జగన్ ఈజ్ ఆర్పన్. పులివెందుల నియోజకవర్గం అనాథ అంటారా? అన్నది ఎవరు లేరు సొంత మనిషి అంటూ. ఇప్పుడు భారతి పెదకొండారెడ్డి వల్ల మనవరాలు ఈసీ రెడ్డికి వాళ్ళ అక్కని ఇచ్చినారు ఆడబిడ్డను. మళ్ళా ఆమెను ఈసీ రెడ్డి బిడ్డను జగన్కు రాజశేఖర రెడ్డి చేసుకున్నాడు. ఇంకా ఏముంది, కాలధర్మం చెంది పోయినారు వీళ్ళంతా. చెట్టుకొకరు పుట్టకొకరుగా ఏ ఒక్కరూ లేరు, నిలువ నీడ లేదు. వాళ్ళని నమ్ముకుంటే ఆడ జగన్కు పాలిటిక్స్ ఉంది, లేకపోతే లేదు. వాళ్ళు ఊడలు పరుచుకున్నారు. పెద్ద కుటుంబము, చాలామంది అన్నదమ్ముళ్ళు, అంతా టౌన్ ఇడిచిపెట్టి పోయింది వాళ్ళ పొజిషన్లేకి. ఇంకా ఉండే ఒక్క చిన్న ఆయన్ను చంపుకున్నాడు, మంచోడో చెడ్డోడో ఉంటే. సో మొత్తం ఇప్పుడు పులివెందులు మొత్తం కమ్మేసింది వైఎస్ అవినాష్ రెడ్డి కుటుంబమేనా? కుటుంబం వాళ్ళకే కదా జనంతో కాంటాక్ట్ ఉండేది. ఇతను ఏం కాంటాక్ట్ ఉంది అక్కడ? ఇతను పోయి ఎవరు పోయి కలచాలి అక్కడ? అవినాష్ రెడ్డి పిలుచుకొని పోతే కలచాలా, లేకపోతే లేదు. ఆర్థికంగా బలపన్నారు, సంపాదించుకున్నారు, రాజకీయంగా బలపన్నారు. వాళ్ళ దగ్గరికి పోతారు చిన్న పనికి పెద్ద పనికి. ఇంకా జగన్ దగ్గరికి వచ్చేవాళ్ళు ఎవరున్నారు? పేరు గొప్ప, ఊరు దిబ్బ. అక్కడ లోకల్ స్టాండ్ అనేది లేదు అతనికి. సో తమ్ముడి మీద ఆధారపడాల్సిందేనా? 100% ఇంకంతా కలిసే కదా వివేకానంద రెడ్డిని చంపుకునేది. ఆయనకు తెలియకుండా చంపరు కదా. భారతీకి జగన్కు చంపకుండా అంత ధైర్యం చేయలేరు. అంటే జగన్ దంపతులకి తెలిసే ఆ దారుణం జరిగింది అనడానికి అవకాశం ఉందా? జరిగింది. స్వతహాగా పెదకొండారెడ్డి కొడుకులు మనవళ్ళు నాకు తెలిసి సీమను కూడా చంపేంత మనుషులు కాదు. అంటే అవినాష్ ఫ్యామిలీయా? అవినాష్ ఫ్యామిలీ జనరల్గా అక్కడి నుంచి బలమైన ఫోర్స్ వచ్చింటేనే వివేకానంద రెడ్డిని చంపినారు. ఆ దన్ను ఉంటే, ఆ ధైర్యం ఉంటేనే, అక్కడి నుంచి ఉంటేనే, లేకుంటే చేసేవాళ్ళు కదా. ఆ ఒక్కటి ఎప్పుడు చూడక దొంగతనం చేసి చచ్చాడు కదా. చేయక ఆ తప్పు ఒకటి చేసినారు, అది పీక్కోలేక చచ్చాడు. అంటే ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల జరిగిన పొరపాటు ఇది. అది వాళ్ళ ప్రకృతి మనస్సుకే విరుద్ధం. ఏదున్నా అని వాళ్ళు హింసాత్మక సంఘటనలు పాల్గొనేట్టు లేదు. వాళ్ళకి ఏదైనా సుఖంగా రావాలి, పదవి కానీ డబ్బు కానీ. వాళ్ళ ఫాదరు కొండారెడ్డి పేరు చెడిపోకూడదు. అంటే అవినాష్ తాత అబ్బా మీరు తాత అంటారు, మేము వాళ్ళ పేరు చెడిపోకూడదు, వాళ్ళ నాయనగారి పేరు చెడిపోకూడదు. సోఫిస్టికేటెడ్గా పోవాలా, పెద్ద అణచివేతలు లేకుండా, పెద్ద రిస్క్ లేకుండా. సాయంత్రం 8 గంటలకు ఇల్లు చేరుకొని పిల్ల పాపలతో ఉండడం, హలో అంటే హలో. పెద్ద రిస్క్ తీసుకొని ఇవన్నీ వాళ్ళకు సహజ లక్షణాలు కాదు. జగను భారతి చెప్పి ఉండకపోతే పొరపాటున కూడా వివేకానంద రెడ్డి దగ్గరికి పోయేవాళ్ళు కాదు. మీరు ఇప్పుడు ఇది ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో మీరు చెప్పే మాటలు సంచలనం. ఎందుకంటే వైఎస్ అవినాష్ రెడ్డి ఫ్యామిలీ సాత్విక ఫ్యామిలీ, చంపుకునే గోళ లేదు
అనేది అతను దీంట్లో దింపిందే ఈ దంపతులు అనే అర్థం వచ్చేటట్టు మీరు మాట్లాడితే అంతే. రాజశేఖర రెడ్డి రాజారెడ్డికి అవినాష్ అబ్బా చిన్నకొండారెడ్డికి బంధువులు ఉండేవారు. వీరపనాయనపల్లి మండలం రాజుపాలెం. ఈ అవినాష్ రెడ్డి జేజిది రాజుపాలెం. అంటే ఆమెకు మేనల్లుడు అంటే వాళ్ళ అబ్బకు మేనల్లుడే మంగమ్మ నాగేశ్వరుడి అని అక్కడ ఉండేవాడు. వాళ్లకు వీళ్లకు విరోధం వచ్చి తుపాకీ తీసుకొని కాల్చి చంపేశారు. రాజశేఖర రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు 1980 ఆ ప్రాంతంలో వాళ్ళకి 6 లక్షలు పెట్టి రాజీ చేశారు. అది వాళ్ళకు బాధ ఉంది. కాంట్రాక్టులు వాళ్ళ ఫాదర్ కాంట్రాక్టర్, వాళ్ళ అబ్బా అవినాష్ రెడ్డి వాళ్ళ అబ్బా వాళ్ళ ఆస్తులని ఇల్లు కొన్నారు. పల్చనగా మాట్లాడేవాడు రాయారెడ్డి కూడా. మా ఆయన దగ్గర బొట్టు లేదు, బాణం లేదు, అప్పులు కూడా సరిగ్గా కట్టడు, నేను కరెక్ట్గా అప్పులు కడతా, మా ఆయన అప్పులు ఎగ్గొట్టినాడు అని. ఈనాటి కక్ష కాదు వివేకానంద రెడ్డిది. అది ఇంకా పట్టు దొరికించుకొని ఖచ్చితంగా మా గవర్నమెంట్ వస్తుందని తెలుసుకున్న తర్వాత అక్కడి నుంచి ఫోర్స్ వచ్చింది. ఫోర్స్ వచ్చిన తర్వాతనే ఎలిమినేట్ చేశారు వివేకానంద రెడ్డి. ఇప్పటికి కూడా వాళ్ళ పర్మిషన్ లేకుండా ఒక్కరిని కూడా తగలలేరు వీళ్ళు. అది అందరికీ తెలుసు. పులివెందుల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి కొత్త రాజకీయం మొదలుపెట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కులాల చిచ్చులు, ఈ కమ్మ వర్సెస్ రెడ్డి అనేదాన్ని ఒకళ్ళు మీద ఒకళ్ళు ద్వేషం అకారణంగా అన్యాయంగా వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు, ఈ పెయిడ్ సోషల్ మీడియా ఇరు వర్గాలు సభ్యతా సంస్కారాలు మరిచి ఇంట్లో ఆడగుతులను కూడా బయటికి లాగి ఒక అనారోగ్యకరమైన వాతావరణం ప్రస్తుతం గడిచిన 10 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ఉంది. అంతలాగా ద్వేషించుకునే పరిస్థితి ఉందా ఈ 2 కులాల మధ్య వాస్తవానికి? నేను ఓసీ జేఏసీ కన్వీనర్గా పనిచేసిన ఒక 5-6 ఏళ్ళు ఆంధ్రాకు. నేను రెడ్ల సమావేశానికి ఓసీల సమావేశానికి పోతా. రెడ్లను ఎట్లా మౌల్డ్ చేసినారంటే అక్కడ మాట్లాడతారు, మన రెడ్డి కమ్యూనిటీ డెవలప్ కావాలా అంతా చెప్తారు. చివరికి వచ్చేలకు మన జగన్ను మనవాడు కదా సీఎం చేసుకోవాలా అంటాడు. అన్నప్పుడు మనవాడు ఎట్లయితాడు, మనవాడు కానే కాదు, మన హిందూ విభక్త కుటుంబంలో భాగస్వామి కాదు అని నేను చెప్తా. అట్లా మౌల్డ్ చేసుకుంటున్నారు. ఈ కమ్మోళ్ళు ఏదో మోసం చేస్తారు, అంతా వాళ్ళే తింటారు, మనము వాళ్ళ అధికారంలో ఉంటే మనం ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉండాలా, ఇవన్నీ వ్యాప్తి చేసేది సగటు రెడ్డి సంఘాల్లో. నేను దానికి ఒకటి విరుగుడు చెప్పినాను. నేను అవునయ్యా ఈరోజు అంటున్నా రెడ్డి కమ్మ వెలమ బలిజ తెలగ కొండరెడ్డి కొండకాపు ఆ సైడ్ ఉండే కాపు వీళ్ళంతా కూడా ఒక నారు నుంచి ఇచ్చిన వాళ్ళమే కదా, ఒక కుటుంబమే కదా, ఒక రక్తమే కదా, ఒక కుటుంబమే కదా, ఒకటే కుదురు నుంచి వచ్చిన వాళ్ళమే కదా, మనమంతా దుర్జయ మహారాజ్ సంతతే కదా. కాకతీయుల సేనాధిపతి గోన గన్నారెడ్డి చరిత్ర రాసినాడు కదా, అడవి బాపిరాజు, దాంట్లో ఉంది కదా, ఆయన ప్రియాంబుల్లోనే రాసినాడు కదా, రెడ్డి కమ్మ వెలమ బలిజ అక్కడ ఉండే కాపు అంతా దుర్జయ మహారాజ్ సంతతి అని. మీరెందుకు చెప్పలేకున్నారు? మనమంతా సోదరులమే, హిందూ అవిభక్త కుటుంబంలో భాగస్వాములమే, హిందూ మతంలో ఉన్న మనం సోదరులము. థర్స్టన్ కూడా బ్రిటిష్ కాలంలో కులాల హిస్టరీ రాచా ఇవన్నీ కాపు కులాల కిందికే రాశాడు 1851లో. అదే కాపుల చరిత్ర మాకు రెడ్ల చరిత్ర వస్తుంది. 39 ఉన్నాయి సబ్ క్యాస్ట్లు. అందులో కమ్మపురి యలమనాడు బలిజ అక్కడ కాపు ఇవన్నీ మాకు వస్తాయి. కమ్మవారి చరిత్రలో అదే వస్తాయి, యలమ చరిత్రలో అదే వస్తుంది. ఇవన్నీ ఎందుకు? మనమంతా ఒక్కటే. మన నుంచి ఒకడు క్రిస్టియన్ గానో మహమ్మదీయుడు గానో జారిపోతే మన హిందూ అవిభక్త కుటుంబంలో సభ్యుడు కాడు. మహమ్మదీయ మతంలో ఉండేవాడు మహమ్మదీయుడు అవుతాడు, క్రిస్టియన్లో ఉండేవాడు క్రిస్టియన్ అవుతాడు. డబుల్ యాక్షన్ ఎట్టయితుంది? కప్ప మాదిరి ఉభయచరం నీళ్ళల్లో దుంకుతుంది, అది నీళ్ళు లేకుండా దుంకుతుంది. ఏదో ఒకటి ఎంచుకో, నువ్వు రెడ్డివే క్రిస్టియన్వా చెప్పు, మనవాడు కాదని నా ఆర్గ్యుమెంట్, నా బాధ కూడా అదే. మా వాళ్ళు ఎందుకు అది వ్యాప్తి చేయలేకుండా ఉండారో అది దానివల్ల వాళ్ళకు పెద్ద బేస్ దొరుకుతుంది. రెడ్లు ఏమైనా అని ఒక కుటుంబంనే చోదక శక్తులు ఈ రాష్ట్ర రాజకీయాల్లో. అప్పుడు స్వాతంత్రానికి ముందు స్వాతంత్రం తర్వాత కూడా కమ్మవారంతా కమ్యూనిస్టు ఉద్యమాల్లో ఉండేవాళ్ళు, ప్రజా ఉద్యమాల్లో. రెడ్డిస్ అంతా అధికార పార్టీకి అనుకూలంగా ఉండేవాళ్ళు. అందుకు వాళ్ళ పదవులు దొరికినాయి, సీఎంలు చేసినారు. ఎవరిని ఎట్లా ఉంచాలా, ఎట్లా ఎప్పుడు కాంప్రమైజ్ కావాలా, ఎట్లా తగ్గాలా, ఎట్లా అధికారం ఉండేటప్పుడు ఎట్లా అధికారాన్ని ఎట్లా వినియోగించాలా అనేది కరతామలకం
వాళ్ళకు తెలిసినట్టు ఎవరికీ తెలియదు. చెప్తాను మా వాళ్ళు అధికార మత్తుల్లో పడి రిలాక్స్ అయిపోయినారు. వినేవాడే లేడు. ఓయమ్మా అదంతా ఎవరింటారులే అంటారు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఈ రాష్ట్రానికి. రెడ్లకి జరిగిన మేలెక్కువ కీడెక్కువ? రెడ్ల కంటే అతనికి డబ్బులు తీసుకొచ్చి పెట్టే వాళ్ళకు ఉపయోగం జరిగింది. అది లిమిటెడే కదా, మహా అయితే 10 మంది 50 మంది 100 మంది. టోటల్ సమూహానికి, ఒక రెడ్డి కమ్యూనిటీకి ఓవరాల్గా వాళ్ళ ప్రతిష్టని పెంచేలాగా జరిగిందా? వాళ్ళ చేసుకున్నాడు, మళ్ళా కన్సాలిడేట్ చేసుకుంటేమని చేసుకున్నాడు రెడ్లకు. అదే వాస్తవం, ఆ ఫీలింగ్ ఉంది రెడ్లలో, చాలా ఉంది. మావాడు, ఇది కమ్మవారి ప్రభుత్వము, మేము జగన్ పక్కుంటాం, జగన్ మా రెడ్డి అనే ఫీలింగు బలంగా పునాది వేసినాడు ఈ రాష్ట్ర చరిత్రలో. అది ఇది నేను చెప్పిన సిస్టంలో పోయి ప్రతి కార్యకర్త చెప్పుకుంటే తప్ప ఉపయోగం ఉండదు. అది చెప్పినా అని వినేవాడే లేడు. దీని నుంచి బయటపడటానికి కులరహిత సమాజం, కులం అనేది వ్యక్తిగతం, దాన్ని దారుణంగా ద్వేషించే స్థాయికి మతాలు, ప్రాంతాలు, కుల విద్వేషాలు, ఇవన్నీ ఈ సమాజాన్ని, ఈ రాష్ట్రాన్ని తీవ్రంగా నష్టం చేసే, భావితరాల భవిష్యత్తును కాలరాసే పరిస్థితి. దీని నుంచి బయటపడాలంటే పౌర సమాజం కానీ, ప్రస్తుత అధికార పార్టీ కానీ ఏం చేస్తే బాగుంటుందని సలహా ఇస్తారు మీరు? ఏం చేస్తే బాగుంటుందంటే, కరెక్ట్ ప్రశ్న వేసినారు. ఈ ప్రశ్న నాకు ఇంతవరకు కొన్ని 100 మంది ఇంటర్వ్యూ చేసింటారు, ఏ ఒక్కరు కూడా బేలే. మీ నుంచే ఎవరి దగ్గర నుంచి వినని ప్రశ్నలన్నీ వింటాడా, నాకు కూడా సంతోషంగా ఉంది. ఈరోజు ఒక ప్రభుత్వ పథకం ఇవ్వాలంటే కులాన్ని ఆధారంగా చేసుకుంటున్నారు, ఒక సీటు వేయాలంటే కులాన్ని ఆధారంగా చేసుకుంటున్నారు, మంత్రివర్గాలు నిర్మించాలంటే పైనుంచి కిందికి కులం, ఎస్సీకిన్ని, ఎస్టీకిన్ని, బీసీకిన్ని, ఓసీకిన్ని. ఇంకా ఎక్కడుంది? ఇదో భారతదేశంలో 3600 కులాలు ఉన్నాయి, కుల సంఘాలు ఉన్నాయి. సుమారు 6748 కులాలు ఉన్నాయి. ఇంకా పెరుగుతున్నాయి కులాలకు సంఘాలు. గవర్నమెంట్ రక్షణ ఇస్తూ ఉంది. ఇప్పుడు ఎందుకు కట్టాలండి దళిత వార్డులు ఇవన్నీ సపరేటు? ఎందుకు కట్టాలి? తీసేయమను. ఇప్పుడు సర్టిఫికెట్లలో నాకేముంది, ఇండియన్ హిందూ, కాపు ఉంది. ఎవరు నేను అడిగినా నా పెట్టమని? ఘనంగా భావిస్తున్నారు కులాన్ని. నేను రెడ్డి, నేను నాయుడు, నేను చౌదరి, నేను మాదిగా, నేను మాల అనడం ఇంకా 1,00,000 సంవత్సరాలు పోయినా దాన్ని మార్చలేరు. కులం అనేది భారతదేశంలో ఒక నిజం, ఆ నిజాన్ని అంగీకరించాల్సిందే. కులరహిత సమాజం ఎట్లా వస్తుందండి? ఇప్పుడు రిజర్వేషన్ వల్ల పెరిగి పెద్దోడవుతాడు, కులం లేదు అంటాడు. నా రిజర్వేషన్ వల్లనే కదా వాడు పెరిగి పెద్దోడైంది. భారత రాజ్యాంగంలోనే కులం మీదనే రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు ఏ విధంగా అయితే అది వృత్తులన్నీ కులాలైనాక ఇప్పుడు ఇవన్నీ పోవాలంటే అన్నీ ఉమ్మడిగా పక్కా గృహాలు కట్టాలా. కులం అనేది స్కూల్ కాలమ్స్లో తీసేయాల. కులం అనేది రెడ్డి, చౌదరి, మాదిగా, మంగలి, చాకలి అని తీసేయాలి. ప్రతి ఒక్కడు తన కులము గొప్పగా భావించుకుంటున్నాడు. ఎప్పుడో ఒకప్పుడు ఎస్సీగా పుట్టడమో తరతరాలుగా ఇబ్బంది పడినాము, తరతరాలుగా కష్టాలు అనుభవించినాం అనేది ఒకప్పుడు అనేది ఇప్పుడు లేదు. అట్లా పుట్టడమే చాలా గ్రేట్ అనుకుంటున్నారు. ఎవరి కులం వాళ్ళకు గొప్పది అయిపోయింది. ఏ ఒక్కడు కూడా కులాన్ని నిర్మూలించాలా అనేది లేదు. ఇంకా మరి కులాన్ని నిర్మూలించి అంతా ఒక్కటే అయితే కనుక పేదరికం ప్రాతిపదికగా రిజర్వేషన్లు పెట్టమను. ఒక్కసారి రిజర్వేషన్ పెట్టడానికి రెండోసారి క్రిమి లేయర్ పెట్టి తీసేయండి. ఇప్పుడు పట్టణాల్లో, నగరాల్లో ఎక్కడా లేదు కదా అన్టచబిలిటీ. ఉన్నా కొద్దిగా గ్రామాల్లో ఉంది. 7,40,000 పైచిలకు గ్రామాలు ఉన్నాయి. 9,000 పైచిలకు పట్టణాలు, నగరాలు ఉన్నాయి. పట్టణాలు, నగరాల్లో ఎక్కడా లేదు కదా. కాగడా వేసి వెతికినా కానీ పార్కుల్లో లేదు, స్కూళ్ళల్లో లేదు, కాలేజీల్లో లేదు, బస్సుల్లో లేదు, విమానాలలో లేదు, హోటళ్ళల్లో లేదు, దేవాలయాల్లో లేదు, ఎక్కడా లేదు కదా. పల్లెల్లో కూడా పాక్షికంగా ఉంది. మనం ఎంత గోరంతలు కొండంతలు తీసుకొచ్చి చెప్పినా ఇంకా అలాంటప్పుడు తగ్గించుకుంటా రావాలి కదా. ఒక ఆదర్శ సమాజము ఉండాలంటే. అంటే ఈ కుల కుంపట్లలో చలి కాచుకుంటుంది కూడా ప్రస్తుత రాజకీయ పార్టీలే ఈ దారుణానికి ప్రధాన కారణం అంటారు. 100% కుడి నుంచి ఎడం వరకు ఉండే అన్ని రాజకీయ పార్టీలు
కులం ప్రాతిపదికగానే ఉన్నాయి. ఒకప్పుడు కమ్యూనిస్టులు ఆదర్శంగా ఉండేవాళ్ళు, రిజర్వేషన్లు సపోర్ట్ చేసేవాళ్ళు కాదు. ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ప్రాతిపదికగా ఇచ్చేవాళ్ళు కాదు. ఎవడికి సామర్థ్యం ఉందో, ఎవడు పార్టీ కోసం పనిచేసినాడో వారికి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడంతా కులాల ఈక్వేషనే కదా. రెడ్లకి ఇన్ని, కమ్మవారికి ఇన్ని, ఎలం వారికి ఒకటి, వైశ్యులకు ఒకటి, బ్రాహ్మిన్స్కు రిప్రజెంటేషన్ లేదు, ఎస్సీలకి ఇన్ని, ఎస్టీలకి ఇన్ని, బీసీలకి ఇన్ని అయిపోయా. అదే కదా పైన నుంచి కిందికి నడిచేది. ఒక ఆంధ్ర కాదు, తెలంగాణ కాదు, రాజకీయమే ఈ కులాల ప్రాతిపదిక మీదే సీట్ల కేటాయింపు కానీ పదవులు కానీ. ఊరికి ఎన్ని చెప్పేది మతమౌఢ్యాన్ని ముక్కలు ముక్కలు నలుగుతా, కులం కంచుకోటను బద్దలు బద్దలుగా పగలగొడతా, ఇవన్నీ స్టేజీల వరకు ఉపయోగపడేటివే. కులం పోగొట్టుకొని ఈ రోజుల్లో బతకలేడు కూడా. గోరా గారు ఎన్ని అవస్థలు పన్నాడు. ఈ భారతదేశంలో చాలా కష్టం. ఈ లక్షల సంవత్సరాల నుంచి వచ్చింటి మనము తయారు చేసుకునింటి. యాక్చువల్గా వేదాల్లో లేదు, ఎక్కడా లేదు. లేని ఎన్ని మనం తయారు చేసుకొని ఈ రిజర్వేషన్ల వల్ల నా కులము ఒక సమూహము అని ఆ కోణంలోనే కదా అందరూ అది పెట్టేటప్పుడు. నా కమ్యూనిటీ మేము స్టేట్లో ఉన్నాం, పులివెందులు ఉన్నాం, మైదుకూరు ఉన్నాం, కడప ఉన్నాం, బద్వేలు ఉన్నాం, ప్రొద్దుటూరు ఉన్నాం, జమనవడు ఉన్నాం, కమలాపురం ఉన్నాం, తాడిపత్రి ఉన్నాం, సింగనమల ఉన్నాం, అనంతపురం ఉన్నాం, కనిగిరి ఉన్నాం. నెల్లూరు జిల్లాలో ఆల్మోస్ట్ ఆల్ రెడ్ల జనాభాలో మేమే అర్థం. ఒంగోలు అంతా మేమే. గిద్దలూరు, కనిగిరి, దర్శి, అద్దంకి, ఎర్రగొండవారిపాలెము, చిలకలూరుపేటలో కూడా 16,000 ఉన్నాం. మేము వెనకబడి ఉన్నాం, మాకు న్యాయం చేయండి అని. ఇంకా ఇప్పుడు రాజ్యాంగ పెద్దలంతా అదే కదా, ఎవరు వెనకబడి ఉంటే వాళ్ళకి చేయండి అని మేము ఎలుగెత్తి మొరపెట్టుకుంటున్నాం. చాలా కష్టం అది కులరహిత సమాజం రావడం అనేది. అంటే సోషల్ రీప్రొడక్షన్ జరగకుండా, అంటే ఈ ఉన్న సమూహం తుడిచిపెట్టుకుపోయి మళ్ళీ కొత్త సమాజం ఏర్పడకపోతే దీనికి అంతం లేదంటారా? ఇప్పుడు ఇది కులము మతం అనేది ఎట్లయిపోయిందంటే భారతదేశంలో దాంట్లోనే పుడుతున్నారు, దాంట్లోనే పెరుగుతున్నారు, దాంట్లోనే చచ్చేటప్పుడు మర్యాదగా చచ్చిపోకుండా కొడుకు తగిలించిపోతున్నాడు. వారసత్వం. ఒరే ఇన్నాళ్ళు నేను మోచినా తిని నువ్వు మోయిరా అని ఎట్లా పోతుంది? ఇది ఈ చెడును నువ్వు క్యారీ చేయి. మహానుభావులు ఉండారు, ఆదర్శ మానవులు. మానవ జాతి అంతా ఒక్కటే. ఇదంతా విశ్వనరులు ఉన్నారు, నేను కాదన్ను, తప్పులు పట్టను. వాళ్ళు ఎవరికైనా పిల్లని ఇస్తారు, చేసుకుంటారు, ఓకే, సమాజాన్ని లెక్క పెట్టరు. అటువంటి మహానుభావులు కొద్దిమంది వాళ్ళు ఎదుర్కొనే కష్టాలు కన్నీ విని ఎరుగంటి ఘోర ఆయన ఇప్పుడు హేతువాది గోపరాజు రామచంద్ర ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడు. ఆశామాషిగా బ్రాహ్మణ కులంలో పుట్టి ఆ రోజుల్లో ఎంఎస్సి చేసి, ఆ రోజుల్లో ఎప్పుడు 60-70 సంవత్సరాల కిందట ఈ బెజవాడ నగరానికి ప్రపంచ నాస్తిక సమావేశాలు 2 సార్లు ఇక్కడ జరిగాయి. ప్రపంచ నాస్తిక సమావేశాలు జరిపి ఎన్ని కష్టాలు పన్నాడు. స్వయంగా గాంధీ కూడా వచ్చాడు. హిందూ మతం రాముడిని పూజిస్తాడు గాంధీ. నా దారి నీ దారి వేరైనప్పటికీ కూడా మన ఇద్దరి దారి స్వతంత్ర పోరాటంలో నువ్వు నాతో ఎందుకు కలిసి పనిచేయకూడదు అంటే గోరగారు ఇక్కడ నుంచి సబర్మతి ఆశ్రమంకి వెళ్ళి కొన్ని సంవత్సరాలు ఉండొచ్చారు. ఉండాడు సేవాగ్రామంలో పనిచేశాడు, సబర్మతిలో పనిచేశాడు. యు ఆర్ కరెక్ట్. ఇప్పుడు ఉండేది కూడా పరిస్థితి కూడా అట్లా ఉండదు. ఏం చెప్తారంటే వాళ్ళే చెప్తారు, కులం కనుక్కుంటారు ముందు. అంబేద్కర్ కూడా చెప్తాడు, నేను ఏ వైపు తిరిగినా కులం అనే భూతము నన్ను వెంటాడుతుంది అని. ఆయన కూడా ఏం చేయలేకపోయినాడు కదా. మాలామాదిగల్ని ఎక్కడ గెలిపినాడు ఆయన? కులం పోవాలన్నాడు, సరే మాలామాదిగల్ని గెలపమను. ఫస్ట్ ఆ నుంచే రావాలి కదా. 1,00,000 సంవత్సరాలు పోయినా మాలామాదిగల్ని కలిపేవాడు లేడు. ఒకవేళ నిజంగా అందరూ అనుకునేట్టు దేవుడే అనేవాడు ఉన్నా కానీ దిగి వచ్చినా అని వాళ్ళని కలపమని చూద్దాం, కలపదు. ఇప్పుడు ప్రభుత్వాలు, భారత రాజ్యాంగము ప్రోత్సాహం ఇస్తుంది, కులాలను పెంచి పెద్ద చేస్తున్నాయి. ఇప్పుడు మాకు యాడున్నాయని ఇప్పుడు మోహన్ బాబు చెప్తాంటాడు చూడు ఏదో సినిమాలో, ఎవరు రాయమన్నారా మిమ్మల్ని? గాంధీ గుజరాతీ కోమటి ఏదో ఫిలింలో ఉంది. గుజరాతీ కోమటి అంబేద్కరు, మహారాష్ట్ర మాల, జగ్జీవన్ రావు, మాదిగా ఇవన్నీ ఎవరు రాయమన్నారా మిమ్మల్ని? ఇప్పుడు గవర్నమెంట్లు ఎప్పుడైతే అప్పుడు కులము మతం ప్రాతిపదికగా లేకుండా అర్హత ప్రాతిపదికగా, పేదరికం ప్రాతిపదికగా, ఆర్థిక స్థితులు ప్రాతిపదికగా, వాని ప్రావీణ్యం ప్రాతిపదికగా అవకాశాలు ఇస్తాదో అప్పుడు మాత్రమే పోతుంది. ముందు ప్రభుత్వాలు పట్టించుకోకూడదు. ఇంకా కింద ఉండేవాళ్ళు ఏం చేస్తారు? ఏం చేయలేరు. కులము ఒక మహోన్నతమైనటువంటి అవకాశంగా, ఎవరి కులం వాళ్ళది గొప్పదిగా భావించే రోజు ఉంది.
మాకు పల్లెల్లో ఉంటాయి తిరుచు అంటాం. మా వాడికి ఒక వైశ్య కూతుర్ని ఇచ్చా అని చెప్పొచ్చాడు మా వానికి, మా మాదికు. మా అమ్మ కూడా చెప్పింది, చేసుకోపోరా బంగారు పెడతారంట దండిగా, మీ పిల్లలను చదివించారంట అని. వాడు ఎంత చెప్పినా పలకడు. వాడు అంటాడు చివరకు, నేను ఇట్లా అనకూడదు, మీకు ఇది యోగ్యమైతే పెట్టుకొని లేవండి తీసేది. ఇంత బతికి మాదిగ కులంలో పుట్టి మాదిగోడు అనిపించుకొని పుల్లగూర తినే కోమిటివానికి నేను కూతుర్నిచ్చాను అంటాడు. వాడు ఆదర్శంగా వచ్చాడు, ఆర్ఎస్ఎస్లో పెరిగి చేసుకుంటాయా నేనే ఖర్చు పెట్టుకుంటా, బంగారు చేయిస్తా, 50 తులాలు బంగారు చేయిస్తా, వాళ్ళకి 2 తమ్ముళ్ళు ఉండాలంటే 2ని చదివిస్తా, వాళ్ళ అమ్మా నాయన్ని కూడా నేనే సాకుతా, వాళ్ళకి ఉద్యోగాలు కూడా చూస్తా. ఇంకా ఎక్కడుంది? యోనికైతే కడుపు నిండిందో, యవ్వనికైతే స్ట్రేచరు డబ్బు పదవి ఉందో వానికి కులం లేదు. అంతవరకు కులం ఉంటుంది. కులం అతనికి లేకుండా అంటిస్తాడు. వాడు పెట్టుకోడు. వాడు ఏ రోజు దళితవాడల్లో ఉండడు కదా, దళితవాడల్లో ఉండడు, వానితోనే పెద్దవాళ్ళతోనే ఉంటుంది. వాడు దళితులను వాడు రానీడు. ఇంతమంది కలెక్టర్లు ఎస్పీలు అయినారు, ఎవరినైనా దళితవాడల్లో నిద్ర చేస్తున్నారా? దళితవాడల్లో ఉండే వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు చేస్తున్నారా? పెద్ద స్థాయికి వెళ్ళిన తర్వాత, డబ్బు పెరిగిన తర్వాత వాళ్ళు కూడా ఈ అగ్రకుల భావజాలంతోనే ఆ తతిమ సహచరుల్ని నా తోటి వాళ్ళు అనేది చూసే పరిస్థితి లేదంటారా? 100% వెంకటస్వామి ఎవరిని చేసుకున్నాడు? బ్రాహ్మిన్స్ను. ఒక ఆయన ఉన్నాడు చూడు, డిప్యూటీ సీఎం ఎవరు, మాదిగా రాజనరసింహులా ఎవరు తెలంగాణలో, వాళ్ళ భార్య ఎవరు? రెడ్డి. తీసుకుంటా పోండి, ఈ దేశ చరిత్రలో ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళంతా ఒక్కడైనా చేసుకునేడు. కాబట్టి అది ఊహాగానమే, ఊరి చెప్పుకునేదానికి సభల్లో బాగుంటుంది. కులం అని పెరుగుతుంది రోజు రోజుకు. ఇవాళ అందరికీ చదువు అవకాశాలు, చాలా డిగ్రీలు అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు పూర్వం మీ తాతగారు మీ ముత్తాతగారి టైంలో ఇంత చదువు ఇంత విజ్ఞానం లేని సమాజమే ఆరోగ్యకరమైన సమాజం. ఈ డిస్క్రిమినేషన్ ఉన్నప్పటికీ, ఇప్పుడు ఇన్ని డిగ్రీలు ఇంత ప్రపంచ జ్ఞానం ఉన్నప్పటికీ కూడా అప్పుడు కంటే పరిస్థితులు ఇప్పుడు ఇంకా దిగజారిపోవటానికి, ఇంకా దహించుకుపోవటానికి కారణం ఏంటంటారు? ఇదంతా వక్రగతి కట్టింది. అప్పుడు ఇంత స్వార్థపరులు లేరు, కష్టపడి పనిచేసేవాళ్ళు. మా అబ్బగారు అంటే మీరు తాత అంటారు, మేము అబ్బా 100 ఎకరాల ఆసామైనా ఒక ఇడుపు అంటే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎద్దులు కట్టుకొని సేద్యానికి పోయేవాడు. ఈరోజంతా కష్టపడదామనేది లేదు. అన్ని ప్రభుత్వాలు ఇది అదేని కాదు, ఉచితాలని లక్ష్యం లేని సోంబేర్లుగా తయారు చేసినారు. మేమెందుకు పని చేయాలా, ఇంట్లో ఉన్నా బతుకుతాం, పని చేసేవాని కూడా చేయనీయడంలే. అది మారాల భారతదేశం నుంచి. అర్హునికి అందినారంటే, నిజంగా గుడ్డివానికి అయినారంటే ఇబ్బందిలే. ఇంకా దానివల్ల ప్రజలు లక్ష్యం లేని సోంబేర్లుగా కాకుండా ఎలా మారుతారు? ఈ పథకాలు చాలా వరకు నేను పార్టీ తరఫున కాదు కానీ నేను ఇండిపెండెంట్గా చెప్తాడా, నా వ్యక్తిగతము, పథకాలన్నీ చాలా వరకు తగ్గియాల, అవసరమైంటి పెట్టాలా. అంతవరకు ఈ దేశాన్ని ఈ సమాజాన్ని ఎవ్వడు ఎన్నటికీ బాగుపరచలేడు. ఇప్పుడు మాకంతా సంతోషం కలిగించే విషయం ఏదంటే, చంద్రబాబు నాయుడు తెలిసి సెంట్రల్ మినిస్టర్ని చేసినాడో, పెమ్మసాని చంద్రశేఖర్ గారిని తెలియక చేసినాడో కానీ, మా కడప జిల్లా వాడు, మా గండికోట ప్రభువులు అనేది చేసిన, ఏది ఎట్లా చేసినా, తెలిసి చేసినా తెలియక చేసినా మాకంతా కడప జిల్లా ప్రజానీకానికంతా చాలా సంతోషంగా ఉంది. 300 సంవత్సరాలు గండికోట రాజ్యంగా, విజయనగర చక్రవర్తులకు సామంతులుగా, వీరాది వీరులుగా, అరవీర భయంకరులుగా వాళ్ళు విలసిల్లినారు. ఈ పెమ్మసాని కుటుంబము, కమ్మప్రభువులు విజయనగర సామ్రాజ్యానికి గుండెకాయ మాదిరి ఉన్నారు. బీజాపూర్లో కానీ, రాయచూరులో కానీ, ఆదిలాబాద్ అది అక్కడ ఉందే కదా, ఆదిల్పేట ఇదో నిజాం నవాబులు వచ్చింది. 5 మంది చక్రవర్తులు దండయాత్ర చేసే గ్యాప్ ఇడసకుండా కొట్టాడు కదా శ్రీకృష్ణదేవరాయలు. ప్రతి అడుగులో వీళ్ళను విశ్వాసంలోకి తీసుకొని వీళ్ళు మొదటికుండేవాళ్ళు, కత్తి పట్టుకొని కరవాలం తీసుకొని. పెమ్మసాని వెంకటిపతి పరిపాలించినాడు. ఇక్కడ కమాండర్లు సామంతరాజులు. దీన్ని బేస్ చేసుకొని తాడిపత్రి, జమ్మలమడుగు, అనంతపూర్ వరకు ఆషామాషి సామ్రాజ్యం కాదు. 80,000 సైన్యం మా గండికోట పెమ్మసాని వాళ్ళకు.
ప్రతి సంవత్సరం వాళ్ళ ఆదాయము 25 లక్షలు ఆ రోజుల్లో వాళ్ళ రెవెన్యూ. 9 లక్షలు విజయనగర సామ్రాజ్యానికి ఇచ్చేవాళ్ళు, మిగతాదంతా ఖర్చులు పెట్టేవాళ్ళు. ఎప్పుడు యుద్ధానికి పెట్టినా పోయేవాళ్ళు. చివరిలో 1652 ప్రాంతంలో మీరుల్ అనే సేనాధిపతి, నిజాం సేనాధిపతి దండయాత్ర చేసినాడు. కొన్ని నెలల పాటు పోరాడినాడు. ఒక్క పిరంగి పెట్టి కోట గోడను కూల్చలేకపోయిన తర్వాత మోసం చేసినాడు. నీకు గుత్తికోట ఇస్తాము, ఇది వదిలేయి, నీకు ఫర్మానా జారీ చేస్తామంటే నమ్మించి కిందికి వచ్చినాడు. అప్పుడు అనుమతి కోట ఇస్తామనేది చిన్నది, వద్దు పని పోయినాడు. అప్పుడు లింగమయ్య అని ఆయన మంత్రిని లొంగ తీసుకొని విషం స్లో పాయిజన్ ఇచ్చినారు ఆయనకు. ఇచ్చి ఆయన్ను చంపేసినారు. ఆ జరిగిన యుద్ధంలో పైనుంచి కిందికి చచ్చిన యుద్ధంలో వాళ్ళ అల్లుడు సాయపనేని నరసింహనాయుడు, పెమ్మసాని వాళ్ళ అల్లుడు, పెమ్మసాని తిమ్మానాయుడు, పెద్ద తిమ్మానాయుడు, చిన్న తిమ్మానాయుడు, బంగారు తిమ్మనాయుడు, ఈమె గోవిందమ్మ, రామలింగనాయుడు, వీళ్ళంతా అన్నదమ్ముళ్ళు తమ్ముళ్ళు. ఈ గోవిందమ్మను ఆమెకి ఇచ్చినారు సూరపనేని నరసింహులు నాయనకి. ఆయన చంపేసినాడు అబ్దుల్ నబీ అని. అక్కడ ఉండే సైనికులు అంతా కలిసి గోవిందమ్మ కత్తి కరవాలం చేతబట్టి మన ఝాన్సీ లక్ష్మిని అందుకు వాళ్ళు చెప్తుంటే మనం విన్నాం. రుద్రమదేవిని కత్తి కరవాలం చేతులు పెట్టి అందరినీ నరుకుతా పోయింది సైన్యానంతా, ఒక్కని కూడా మిగిలికుండా. వాడిని కూడా ద్వంద్వ యుద్ధం ఎదుర్కొన్నాడు. వాడు ఒక కత్తి, ఈమె దిక్కది ముఖాముఖి. ఆ మహమ్మద్ నబీ అబ్దుల్ నబీ ఇద్దరు. వానికి శిరచ్ఛేదం చేసింది. వాడు నరకడంలో ఈమె కూడా వీరమరణం పొందింది. అంతటి వీరోచితమైన చరిత్ర పేరుంది. మా గండికోట రాజవంశానికి చెందిన పెమ్మసాని చంద్రశేఖర్కు కేంద్ర మంత్రి పదవి ఇవ్వడం మాకు సంతోషం. ఎందుకంటే ఇప్పటికే గండికోటకు చాలా నిధులు సమకూర్చినాడు. ఈ కడప జిల్లాకు కావాల్సిన రైల్వే ప్రాజెక్టులు కానీ, రైల్వే లైన్లు కానీ, నీటిపారుదల వసతులు కానీ, పైనుంచి ఫండ్స్ రాబట్టడం కానీ చేస్తాడని, గండికోటను పురాతన వైభవం అంతా కనపడే విధంగా చేయిస్తాడని మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఆ రోజు ఫిరంగులు పైకి పోలే. ఫిరంగులు తయారు చేసేదానికి ఎక్కడెక్కడ దేవాలలో ఉండేది కంచు విగ్రహాలు, బంగారు విగ్రహాలు, వెండి విగ్రహాలు పగలగొట్టి అక్కడి నుంచి వచ్చినాడు మీరుళ్ళు చేసి అవి సాలక అక్కడ ఉన్నాయి రఘునాథస్వామి దేవాలయము ఇవన్నీ పైన. ఆ విగ్రహాలు కూడా పగలగొడితే హిందూ మహమ్మదీయ సైనికులు ఇది వింటే మీరు ఆశ్చర్యపోతారు. వద్దయా నువ్వు చాలా అపశకునం, చాలా ఈ శక్తివంతమేంటి అంటే వాడు పగలగొట్టి ఈ ఫిరంగిలు తయారు చేయాలని పేలిపోయినాయి. గొట్టాలు తయారు ఎంత ప్రయత్నం చేసినా నావేనా ఊరుముళ్ళు పోయి దాని వ్యసనం పడి గవర్నర్గా పోయాడు బెంగాల్కు. పోయిన నిరంతరము ఇదే కలవరంలోకి రావడము, నీచమైన సాగు వచ్చినాడు చివరిలో. అంత పోరాట యోధులు మా సేనాధిపతులు అక్కడి నుంచి వచ్చేసారు. మళ్ళా ఇంకా ఉండమని గంపల్లో వేసుకొని అక్కడ ఉండే బంగారు, రూపాయలు, వెండి, బట్టలు అని. అందుకే అప్పటి నుంచి వాళ్ళను గంప కమ్మలు అంటారు, గండికోట కమ్మలు అంటారు. మీరు రామారావు పిక్చర్ ఉంది చూసినారు లేదో, గండికోట రహస్యం అద్భుతంగా ఉంది కోట. మీరు చూసారా గండికోట? ఎంత బ్రహ్మాండంగా ఉండి రాతి మీద కట్టినారు. మా ప్రభువులు, మా సేనాధిపతులు సెంట్రల్ మినిస్టర్ రావడం, మా కడప జిల్లా వాడు కావడం మాకు మిక్కిలి సంతోషం. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారిని కూడా మేము అభినందిస్తున్నాం. మాకు ఎలాంటి రిస్కు లేకుండా మా గుంటూరు సోదరులు గెలిపించి మా వారిని మాకు తీసుకొచ్చినారంటే మా పెమ్మసాని వాళ్ళను, మా చరిత్రను మాకు తెలియజెప్పినారు. మా కడప జిల్లాలో కూడా చాలామందికి తెలియదు ఇది. ఇప్పుడు మీ ద్వారా తెలిసేటందుకు ఎంత స్పీడ్గా తెలిచే అంత సంతోషపడతాం. విజయనగర శ్రీకృష్ణదేవరాయలకు అత్యంత ఇష్టలు, అరవీర భయంకరులు. వీళ్ళు వస్తున్నారంటే గడగడ ఆడేవాళ్ళు. ఇంతటితో వీళ్ళు ఆగిపోలే. ఎక్కడ ఈడ మా మధురై యుద్ధానికి పోయినారు. విశ్వనాథ నాయకుడి కింద సేనాధిపతులుగా పనిచేసినారు సామంతునికి. అక్కడ శ్రీలంక పోయారు కాండి, అక్కడ ఒక రాజ్యాన్ని నెలకొల్పారు. వీళ్ళు ఆషామాషి వ్యక్తులు కాదు. అంటే ప్రచారం లేక వెనకోడిపోయినారు. ఇటు మీ విజయనగర సామ్రాజ్యం, విజయనగర అశోక్ గజపతి వీళ్ళకు ఉన్నట్టు మా వాళ్ళకు ప్రచారం లేదు. అది వాళ్ళని వెలుగుదేలేకి తేవడమే నాకు అత్యంత పవిత్రమైనటువంటి కర్తవ్యం. మా కడప జిల్లాకు మేలు జరుగుతుందని మా వాడు ఈరోజు సెంట్రల్ మినిస్టర్గా ఉండడం
మాకంతా సంతోషం కలుగుతూ ఉంది. 3 పువ్వులు 6 కాయలుగా మా కడప జిల్లా రాబోయే రోజుల్లో మా రోడ్లు కానీ, తాగునీరు కానీ, సాగునీరు కానీ, బస్సులు కానీ, ట్రైన్లు కానీ, మార్కెట్లు కానీ, ఇంకా మంచి మంచి మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, ఉద్యోగ అవకాశాలు, ఇండస్ట్రీసు, ఉక్కు ఫ్యాక్టరీ అనౌన్స్ చేసినాడు చంద్రబాబు నాయుడు గారు. దానికి నిధులు వరద మళ్ళీయడం కానీ, ప్రైవేట్ సంస్థల నుంచో, గవర్నమెంట్ సంస్థల నుంచో, ప్రపంచ బ్యాంకు నుంచో పారిశ్రామిక క్యాడరాళ్ళు కానీ, సున్న పరిశ్రమలు కానీ, రాతినార పరిశ్రమలు కానీ పెట్టి ముందుకు తీసుకుపోతాడని, కడపలో కనీసం నిరుద్యోగి అనేవాళ్ళు లేకుండా చేస్తాడని మా ఆశ. ఇది కడప జిల్లా పులివెందులకు సంబంధించిన పార్థసారథి రెడ్డి గారి మనోగతం. చాలా వివరంగా, సుదీర్ఘంగా విజిల్ ప్రేక్షకుల కోసం లోతైన చర్చ చేయడం జరిగింది. ఆయన కోరుకున్నట్టు పెమసాని కడప ప్రాంత ప్రజలకు సంబంధించిన జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి మా గత రాజు ఆ పెమసాని వైభవం మళ్ళీ ఈ ప్రజలకు తెలియాలి అని చెప్పేసి పార్థసారథి రెడ్డి గారు పెద్ద మనసుతో కోరుకుంటున్నారు. ఆయన కోరిక నెరవేరాలని, సమాజం కోసం అందరికీ సరైన అవకాశాలు రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. నమస్కారం.